that's very clear and understandable. But ipudu I watch shorts personally. Correct. I watch so many shorts, inspiring, and they are so motivating. Yeah. So tell me, what is wrong in watching? Yeah, there's nothing wrong in watching షార్ట్స్. షార్ట్ చూడడంలో ఏం తప్పు ఉంది? Okay. ఇప్పుడు బయట ఇంకా ఏవైతే మనల్ని వరల్డ్ కి లీడ్ చేస్తున్నాయో అట్లాంటి షార్ట్స్ చూడడం కంటే గుడ్ టు గో త్రూ క్రిస్టియన్ కంటెంట్. Yeah, so what we think is spiritual గా మనం కూడా ఎడిఫై అవుతున్నాం కదా, Exactly. వేస్ట్ చేయకుండా అట్లీస్ట్ దేవుడి గురించి వింటున్నాం అనే ఒక Yeah. థాట్. వెజిటేబుల్స్ బయట షాప్ లో కొనడం తప్ప లేకపోతే మంచిదేనా? మంచిదే. మంచిదే. కానీ ఏ వెజిటేబుల్స్ తీసుకుంటున్నావు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. Absolutely. ఓకే, యూ గాట్ మై పాయింట్. Yes. You can consume Christian content, Yeah. but what content you're taking in matters. That Okay. makes a lot of sense. Yeah. Yeah. So ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఈ షార్ట్స్ క్రిస్టియానిటీతో నంబర్ 1 ప్రాబ్లం ఏంటంటే వర్సెస్ ఆర్ టేకెన్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్. Mm-hmm. ఒక వర్స్ తీసుకొని దాని కాంటెక్స్ట్ నుంచి బయటికి తీసేసి ఆ వర్స్ ని డాక్ట్రిన్ గా మార్చేసే ప్రమాదం ఉంది. Oh, that's a lot of. ఫర్ ఎగ్జాంపుల్ Philippians 4:13, I can do all things through Christ who strengthens me. అది నన్ను బలపరచు అని యందు నేను సమస్తము చేయగలను. ఓకే ఉంది. అది ఎవరైనా ప్రీచ్ చేసినా అదొక కోట్ లాగా వచ్చిన అబ్బా ఇట్స్ లైక్ ఎన్ ఇన్స్పిరేషన్ టు మీ, ఏదన్నా చేయవచ్చు నేను, ఇట్స్ లైక్ గాడ్ మోటివేటింగ్ మీ టువర్డ్ సంథింగ్, ఏదో చేయడానికి మోటివేట్ చేస్తున్నాడు అనుకుంటాం. బట్ సారీ, మనం అర్థం చేసుకోవాల్సింది అలా కాదు. ఇప్పుడు స్పెసిఫిక్ గా ఒక నిమిషం ఆగుదాం. ఇక్కడ నేను ఒక బుక్ రాస్తున్నాను, లేకపోతే నేను ఒక వాట్సాప్ మెసేజ్ ఇంకా అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ లో ఐ సెంట్ యూ వాట్సాప్ మెసేజ్. మెసేజ్ పంపించినప్పుడు do you read the whole message or a specific line from the message? No, I read the whole message. Okay, you read the whole message. That's the first thing. Second, ఆ మెసేజ్ చదివినప్పుడు గుడ్ మార్నింగ్ మ్యామ్ అని పెట్టినాను నేను మెసేజ్. మీరు ఆ మెసేజ్ చదివినప్పుడు how should you understand it? I should understand that you're greeting me. Exactly. Yeah. As I have intended you to అంటే receive the message. Absolutely. కానీ ఇప్పుడు అది చూసి ఇది గుడ్ మార్నింగ్ అంటే ఇది ఏందో అని ఇంకొక మీనింగ్స్ మనం దాని మీద అస్క్రైబ్ చేయడానికి లేదు. నాకెందుకు చేసినాడు అంటే ఏముందో అలా ఎప్పుడు వస్తుంది అంటే వెన్ యూ టేక్ ఇట్ అవుట్ ఆఫ్ ద కాంటెక్స్ట్. సో బేసిక్ గా బైబుల్ కూడా అలానే. యూ నీడ్ టు అప్లై జనరల్ ప్రిన్సిపల్స్. నువ్వు హోల్ మెసేజ్ ని ఒక వర్స్ ను బయటికి తీసేసినప్పుడు యూ కంప్లీట్లీ హ్యావ్ లాస్ట్ టు అండర్స్టాండ్ ద హోల్ పాయింట్ ఆఫ్ ద ఆథర్. అక్కడ రచయిత ఏం చెప్తున్నాడో పూర్తిగా మనము వదిలేస్తున్నాం. బైబిల్ గ్రంథం అనేది ఇన్స్పిరేషన్ తో రాయబడ్డది. అది అట్లా ముక్కలు తీసి అర్థం చేసుకోవడానికి వీల్లేదు. సో షార్ట్ లో ఏమవుతుంది అంటే వర్స్ సూపర్ గా ఉంది, ఇది నా కోసమే అనిపించవచ్చు, బట్ అది తీస్తే వేరే కాంటెక్స్ట్ గురించి మాట్లాడుతుంటుంది. సో కాంటెక్స్ట్ అర్థం చేసుకున్నప్పుడు అప్పుడు మనకు ఓహో బోధ మీద నిల్చుంటాం. లేకపోతే టెంపరీ మూమెంట్ కి యూ మైట్ ఫీల్ మోటివేటెడ్, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ అనేదో బాక్సింగ్ మ్యాచ్ లోకి వెళ్ళి యూ కెన్ ఎన్రోల్ యువర్ సెల్ఫ్ టు ఫైట్, బట్ యూ విల్ లూజ్. ఎందుకు అంటే యూ హెవ్ నాట్ ప్రాక్టీస్డ్ ఇనఫ్. And that's not what the verse means. I can win every match with Christ who strengthens me అనేది కాదు పాయింట్. అక్కడ మినిస్ట్రీలో నాకు అన్ని ఉండడం తెలుసు, ఏం లేకుండా ఉండడం నాకు తెలుసు, శ్రమలో ఉండడం తెలుసు, నాకు సుఖంలో ఉండడం తెలుసు. ఎటువంటి పరిస్థితి ఏర్పడినా, నాకు భయంకరమైన కష్టాలు పరిచర్యలు వచ్చినా ఈ పరిచర్య అంతా నా సామర్థ్యంతో నేను జరిగించట్లేదు, క్రీస్తు నన్ను బలపరుస్తున్నాడు కనుక నేను జరిగిస్తున్నాను అనేది పాల్ పాయింట్. అది తీసేసి మనం ఏదో ఇంటర్వ్యూ కోసం వాడుకుంటే ఏమవుతుంది అంటే ఇంటర్వ్యూ రాకపోతే ఏమవుతుంది, వర్స్ తప్ అవుతుంది. యూ కెనాట్ బేస్ డాక్ట్రిన్ ఆన్ దట్ సింగిల్డ్ అవుట్ వర్స్. ఆ ఒక్క వర్స్ నుంచి డాక్ట్రిన్ ని బేస్ చేసుకుంటే డిసప్పాయింట్ అవుతాం తప్పించి వేరేది ఏం లేదు. సో అలా మనము చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ షార్ట్స్ క్రిస్టియానిటీ అట్లా మనల్ని లీడ్ చేస్తుంది. అట్లా పిక్ అండ్ చూస్ చేసి విల్ బి లెస్ట్ విత్ హోప్లెస్నెస్. అరే ఇది నిజమా కాదా, బైబిలే తప్ప అంటే నువ్వు తీసి చదవనే లేదు, బైబిల్ తప్ప అని ఎలాగంటాం మనం. దట్స్ వన్ డేంజరస్ థింగ్ అండ్ వీ నీడ్ టు బి కేర్ఫుల్ దట్ వీ డోంట్ లిమిట్ అవర్ సెల్వ్స్ టు దోస్ షార్ట్స్ when we look at the verses. Yeah, that is so wonderful. Yeah, like you just told about the Paul's example. The whole passage talks about contentment and how అసలు కంప్లీట్లీ ఆ ఒక్క వర్స్ నేను అర్థం చేసుకుంటే అది ఎంత వేరేగుంది కనుక అదంతా చదివితే దెన్ ఐ రియల్లీ గెట్ ద రియల్ మీనింగ్ అవుట్ ఆఫ్ ఇట్. అంటే ఎంత ఈజీగా తప్పుని రైట్ అనే దాంట్లో అని అనుకునేలాగా మనం జల్దీగా పడిపోతాం. We need to be careful. We should not fall for it. Because we need to read and know the complete truth. Exactly. So absolutely, friends, if you're watching and listening to what we are just discussing, let's not cherry pick, but let us learn to cherish the word of God and pick out of it the truths.
Right, Sam? That's right. That's wonderful. Exactly.